నేను ఒకసారి అరుణాచలం వెళ్ళినప్పుడు బాగా తెల్లవారుజామున కొండల మీద కెడితే బాగా తపస్సులో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ గుహల దగ్గర పాలు పిట్టొచ్చే వాళ్ళు కనపడతారు అని చెప్పారు. అప్పట్లో నేను మా పినమామ గారితో ఎక్కువ వెడుతుండేవాడిని. ఆయన్ని తీసుకుని కొండ మీదకి వెళ్ళాను. అయితే ఇంకా చీకటి విడవలేదు. అప్పటికే ఒక ఫారినర్, ఒక ఫారిన్ లేడీ, దేవర్ యంగ్ కపుల్, వాళ్ళిద్దరు దిగొస్తున్నారు. దిగొస్తుంటే మా పినమామ గారికి గబగబా వెళ్ళి, కొంచెం దూకుడు మనస్తత్వం ఉన్నవారు, సంతోషం ఎక్కువ ఉన్నవారు, ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వాళ్ళని సంతోషంగా మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడిగారు. అడిగితే ఆవిడంది, ఇక్కడ నేను బాగా దూరంగా కనపడేటటువంటి ఆ గుహలో ఒక యోగి తపస్సు చేస్తున్నాడు, కేవలముగా అస్థిపంజరం ఎలా ఉంటుందో అంత శుష్కించిపోయాడు, కన్నంలోంచి మాత్రమే చూడమని పాలాయన చెప్పాడు నాకు. నేను కన్నంలోంచి చూశాను, కానీ నాకు ఆయన శరీరంలోంచి కొన్ని వేల వోల్ట్ల బల్బు వెలుగుతున్నట్లు కాంతితో నాకు దర్శనమైంది. ఇతను అక్కడ పాల కుండ ఒకటి పెట్టి వస్తుంటాడు ఒక పిడతతోటి. మరునాడు వెళ్లేటప్పటికి తాగి ఖాళీ పిడత ఉంటుంది, తాగకపోతే ఇంకొక పాల పిడత పెట్టి వచ్చేస్తుంటాడు. అటువంటి తపశ్శక్తితో ఉన్న మహాపురుషుణ్ణి చూశాను అంది. అంటే మా పినమామ గారు ఆవిడికి వెరీ గ్లాడ్ మా దేశం వచ్చి మీరు ఇటువంటి చూశారు అని ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే ఆవిడ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇలా నమస్కారం చేసింది. యు ఆర్ రియల్లీ గ్రేట్ దట్ యు హావ్ బార్న్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా. యు ఆర్ సేయింగ్ దట్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ కాకినాడ. బై అండర్టేకింగ్ one night's journey you are capable of coming to Tiruvannamalai and see such holy men. But we are cursed. We are staying in a remote place like America where we cannot see such holy men. I prostrate before you. I don't want to shake my hand with you. You people belonging to Sanatana Dharma, you people belonging to Hindu religion are really great by virtue of your birth itself. We prostrate before you. అన్న దంపతులు ఇద్దరు సాష్టాంగ నమస్కారం చేశారు. కేవలం సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు, పుట్టలేకపోయామని ఏడ్చి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారు. ఇటువంటి అమృత భాండం, ఇటువంటి ఐశ్వర్యవంతమైన ఇంట పుట్టి అడుక్కు తిన్నవాడు ఎంతటి అయోగ్యుడో, ఇటువంటి సనాతన ధర్మంలో పుట్టి దీని మీద విలితి ప్రసంగాలు చేసేవాళ్ళు అంతటి అవివేకులు.